విశాల గ్రూప్ సంబంధించినటువంటి వాళ్ళు నిజంగానే అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేసేటువంటి సంస్థ అది. మరి అటువంటి వారు మన మిర్యాలగూడ కేంద్రానికి కూడా వచ్చి వాళ్ళు బ్రాంచ్ ఒకటి ఇక్కడ ప్రారంభించడం చేయటం, మిర్యాలగూడలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల వినియోగదారులందరికీ కూడా సేవలు అందించడానికి ఇక్కడ వాళ్ళు ప్రారంభించడం సంతోషితమైన విషయం. ఈ సందర్భంగా ఆ యాజమాన్యానికి నేను శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు నిజంగానే దీని ద్వారా వినియోగదారులు జరిగేటువంటి లాభం నాణ్యమైనటువంటి వస్తువులు అందుబాటులో ఉండటంతో పాటు న్యాయమైనటువంటి ధరలకు అన్ని రకాల వస్తువులను వినియోగదారులకు అందించేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ సందర్భంగా దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి మిర్యాలగూడ పట్టణంలో ఇటువంటి సంస్థ ఎప్పుడో ప్రారంభించాల్సింది, కొంత ఆలస్యం అయినప్పటికీ ప్రత్యేకించి ఈ హౌసింగ్ బోర్డులో వాళ్ళు ఇక్కడ వాళ్ళ బ్రాంచ్ను ఏర్పాటు చేయడం ఐఎమ్ విషింగ్ ఆల్ ది బెస్ట్. వాళ్ళు వాళ్ళ సంస్థ మరిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేసుకొని విస్తృతమైనటువంటి సేవలు వినియోగదారులకు అందించాలని చెప్పి ఆకాంక్షిస్తూ చూడవచ్చు. మరొక కిరీటం లెక్క మిర్యాలగూడ పట్టణానికి అందరు కూడా సాగర్ రోడ్లోనే వ్యాపారం జరుగుతుంది. అక్కడే పెద్ద పెద్ద కాంప్లెక్స్ కట్టాలి, పెద్ద పెద్ద మాల్స్ రావాలనుకున్న ఈ తరుణంలో శరత్ గారు ఈ ప్రాంతవాసి, పక్కన దామరజల మండలం కొండ్రపల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తి, ఈ ఏరియాకి ఐఏఎస్ కావటమే మా ఊరికి పెద్ద గుర్తింపుగా భావిస్తున్న ఈ తరుణంలో ఈ హౌసింగ్ బోర్డులో 100 ఫీట్ల రోడ్డు ఉంది, ఆటోలు ఉన్నాయి. ఎవరైనా నిమిషంలో మాల్ బయటకు వస్తే ఆటో ఎక్కి ఎక్కడికంటే అక్కడ వెళ్ళడానికి రవాణా సౌకర్యం ఉంది. ఇక్కడ ధైర్యం చేసి ఈ బిల్డింగ్ కట్టి విశాల్ మెగా మార్ట్ వాళ్ళని ఇక్కడికి ఆహ్వానించినందుకు మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్గా మిర్యాలగూడ పట్టణ ప్రజలందరి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా విశాల్ మెగా మార్ట్ వాళ్ళది ఇంకా మిర్యాలగూడలో ఇంకొక బ్రాంచ్ పెట్టే విధంగా వాళ్ళ వ్యాపారం అభివృద్ధి జరగాలి, బాగా నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటుపక్క కూడా అన్ని మాల్స్ రావాలని, ఎందుకంటే చాలా విశాలమైన రోడ్డు, లైటింగ్ ఉంది, అన్ని ఉంది. ఏ టైంలో అయినా మెయిన్ రోడ్డు ఇది. ఒక్క సాగర్ రోడ్డే కాకుండా వ్యాపారస్తులందరూ కూడా ఈ హౌసింగ్ బోర్డుకి వెళ్ళి కూడా ఈ ఈదులగూడెం వరకు కూడా వ్యాపారం అభివృద్ధి చెందేటట్టు దాన్ని అన్ని మాల్స్ ఇటు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి ఇంకా శరత్ గారిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆయన రాష్ట్ర స్థాయిలో మంచి పదవిలో ఉన్నారు, అందరి మీద ఈ ప్రాంతవాసుల పట్ల ప్రేమ అభిమానం ఉంది. ఇదే విధంగా ఇంకా మిగతా మాల్స్ కూడా తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ వారి ఆధ్వర్యంలో ఇది పెద్ద సక్సెస్ కావాలని, ఇది మంచి గుర్తింపు రావాలి, రాష్ట్ర స్థాయిలో ఈ మాల్కి ఫస్ట్ రావాలి వాళ్ళ లాభాలలో అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మున్సిపల్ చైర్పర్సన్ గారు, మన అన్న కార్పొరేటర్ నర్సిరెడ్డి గారు, అదేవిధంగా విశాల్ బృందం వాళ్ళ ఆఫీసర్సు, కాంట్రాక్టర్ జిలాని గారు, వాళ్ళ సైట్ ఇంజనీర్సు, మేస్త్రి గారు, అండ్ ఇక్కడ మన నరేష్ గారు, అండ్ ఇతర వచ్చేసిన వేదిక అందరికీ నా యొక్క నమస్కారం. నిజంగా చాలా సంతోషం. విశాల్ మార్ట్, విశాల్ అంటే విశాల హృదయం. ఆ విశాల హృదయం అంటే విశాల్. ఆ విశాల హృదయము నేను అనుకుంటా, ఎందుకంటే మేము కూడా విచారణ చేసినాం. మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్, మంచి రీజనబుల్ ప్రైస్లో ఇస్తారని నేను అనుకుంటున్నాను. బయట కూడా అదే విధంగా ఉంది. మరి మిర్యాలగూడ పట్టణంలో ఇంకా మంచి క్వాలిటీ ప్రొవిజన్స్ రీజనబుల్ ప్రైస్లో మీరు ఇవ్వగలిగితే ఈ ఏరియాకి బూస్ట్ అవుతుంది. అండ్ ఖచ్చితంగా చేయాలని మేమందరం విశాల హృదయంతో మాట అనుకుంటున్నాం. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా గౌరవ డిసిసి స్పీకర్ గారు వస్తామని అనుకున్నారు, కానీ అనుకోని వలతుల వల్ల రాలేకపోయినారు. వాళ్ళ మా యొక్క ధన్యవాదాలు. మరి ఇప్పుడే భార్గవన్న చెప్పినట్టుగా అభివృద్ధి జరగాలి. ఈ ఏరియా బిల్డింగ్ అంటే మేము ఎప్పుడో 2006 ఈ 2005 మన వల్ల అప్పుడు ఈ భూమి కొన్నాం. ఆ నుంచి ఇప్పుడు అది విఘ్నేశ్వర స్వామి, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నడిచి ఆశీర్వాదం, విఘ్నేశ్వర ఆశీర్వాదమో మరి ఈరోజు విశాల్ మా స్థలాన్ని ఎంపిక చేసుకొని మేము చేస్తామని రావటం నిజంగా చాలా సంతోషం. నిజంగా నేను మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఇటు వరుణ్ గారి విధంగా మన ఈ ఏరియా వాళ్ళకి, ఈ పక్క గల్లీ వాళ్ళకి, అదేవిధంగా ఈ గల్లీ ఈ వీధి చాలా ఇన్కన్వీనియన్స్ జరిగింది. మీరు అడగకుండానే మా కాంట్రాక్టర్కి చెప్పడం జరిగింది. కొంత అసౌకర్యత జరిగింది పని జరిగేటప్పుడు. నిజంగా వాళ్ళకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళు మమ్మల్ని ఏమైనా అసౌకర్యం జరిగి ఉంటే వాళ్ళకి క్షమించాలని కూడా కోరుకుంటున్నాను వాళ్ళందరి తరఫున.
కాబట్టి మరి ఇప్పుడు వెంటనే ఇంకొక 2 పని జరిగేటప్పుడు ఏమైనా అసౌకర్యం జరగకుండా మంచి జరిగేటప్పుడు కొంత అసౌకర్యం జరుగుతుంది. కాబట్టి అందరికీ మీకు తెలుసు. కాబట్టి మంచి జరిగింది ఈరోజు మన ఏరియాకి. ఇప్పుడే వరుణ్ గారు చెప్తా ఉండే ఇట్స్ ల్యాండ్ మార్క్ మేము చెప్పుకోవటానికి ఈరోజు ల్యాండ్ మార్క్ విశాల్ మార్ట్ అనేది అయిందని చెప్తా ఉన్నాం. సో ఆ విధంగా మరి చాలా వాళ్ళందరూ కోఆపరేట్ చేశారు. వాళ్ళకు కూడా నా యొక్క సహృదయంతో వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ మరి చాలా మంది శ్రేయోభిలాషులు వచ్చారు. మరి అదేవిధంగా రెడ్డి గారు వాళ్ళ నైట్ ఈరోజు స్లాబ్లు వేసేటప్పుడు మరి కలెక్టర్ గారు జిల్లా వాళ్ళ సైన్యం వాళ్ళు అక్కడ నుంచి మిక్సర్స్ ఎక్కువ మెషిన్స్ తెచ్చి 6 అవర్స్లో 5 అవర్స్లో స్లాబ్ వేయటం జరిగింది. ఆ విధంగా వాళ్ళు మెటీరియల్ని మిక్సర్ చేసి మా క్వాలిటీ మెటీరియల్ ఇవ్వటం వలన టైంకి సప్లై చేసి ఆ వెహికల్స్ కూడా ఎక్కువ పెట్టడం వలన వారు కూడా చాలా చాలా పెద్ద సహాయం చేసినారు. వారికి కూడా లింగారెడ్డి గారికి అదేవిధంగా వాళ్ళ బృందానికి అందరికీ నా యొక్క సహృదయంగా వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ శ్రీధర్ గారు కానీ అదేవిధంగా నరేష్ గారు కానీ మరి మా శ్రేయోభిలాషులు శశిధర్ కానీ మరి అదేవిధంగా మహేందర్ కానీ వీళ్ళందరూ మరి దగ్గర ఉండి మరి దీని పర్యవేక్షణ ఎప్పటికప్పుడు వచ్చినప్పుడు పన్ను కల్పించి సహాయం చేశారు. ప్రతి ఒక్క శ్రేయోభికి నా యొక్క ధన్యవాదాలు. మరి ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా భార్గవన్న గారికి మరి ఈ కార్యక్రమం విజయవంతం అయిందంటే మరి భార్గవన్న గారు నేను చెప్పినాను భార్గవ్ అంటే భాగ్యం. సో ఈరోజు విశాల్ మార్ట్ భాగ్యవంతంగా ఉండాలని భాగ్యలక్ష్మి దాంట్లో వర్ధిల్లాలని కోరుకుంటూ మరి వారు వచ్చేసినందుకు ముఖ్యంగా మరొకసారి ధన్యవాదాలు. సారీ యూసుఫ్ కమిషనర్ గారు నిజంగా విచ్చేసినారు. సో యూసుఫ్ కమిషనర్ గారు ఇన్స్టెంట్గా మాకు సాయం చేయటం జరిగింది. భార్గవ్ గారు అదే మున్సిపల్ చైర్పర్సన్స్ అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు చేయటం జరిగింది. నిజంగా వారు వచ్చేసినందుకు వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. సో మరి ఈరోజు మీరు చూస్తున్నారు గౌస్ గారు ఆడ ఉన్నాయి మనకి మార్ట్స్ అన్ని ఈ ఏరియాలో ఒక మంచి ల్యాండ్ మార్క్ అయింది. ప్రజలు కూడా అనుకుంటున్నారు. కానీ ఒకటే కోరుకున్నా నేను మున్సిపల్ చైర్పర్సన్ గారికి ముందు చెప్తున్నా మై क्या बोला उसको अच्छा रीजनेबल प्राइस में क्वालिटी प्रोविजन देना वो बोला विशाल मार्ट को. सो ऐसा को ये अच्छा विशाल मार्ट है उसको कोऑपरेट आप अच्छा करें. हमारा तरफ से अच्छा आपको धन्यवाद आशीर्वाद भगवान अच्छा करना. స్థానిక 5వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో విశాల్ మెగా మార్ట్ ప్రారంభోత్సవానికి ఇక్కడికి విచ్చేసిన కలెక్టర్ శరత్ సార్ గారికి మా గౌరవ చైర్పర్సన్ తిరునగర్ భార్గవ్ అన్నకు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మా వార్డు సభ్యులు వరుణ్ గారు శ్రీధర్ గారు లింగారెడ్డి గారు అదేవిధంగా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ విశాల్ మెగా మార్ట్ ఇక్కడికి ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా మా అందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ సార్ గారు ఇక్కడ ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా కొన్ని ఒడిదుడుకులు వచ్చినా వాటిని సెట్ చేసుకుంటూ అందరికీ చేసుకుంటూ చైర్మన్ గారు కూడా ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చి పర్చూజ్ చేసి ఏ విధంగా చేయాలని చెప్పే సూచనలు ఇచ్చి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంత పెద్ద బిల్డింగ్ తోటి ఇంత పెద్ద విశాల్ మార్ట్ వచ్చినందుకు సార్ కూడా ఇక్కడికి తీసుకొచ్చినందుకు మేము మా వార్డు తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా సాగర్ రోడ్డులో అన్ని షాప్స్ ఉన్నాయి పెద్ద పెద్దవి. ఇక్కడ కూడా హౌసింగ్ బోర్డు నుంచి ఇదో కూడా వరకు విశాలమైన ప్లేసు ఇక్కడ అనుకూలంగా ఉండే బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఇంకా పెద్ద పెద్ద షాప్స్ వచ్చేందుకు సార్ కృషి చేయాలని అదేవిధంగా మా చైర్మన్ గారు కూడా ఇక్కడ కృషి చేస్తారని చెప్పేసి మా వార్డు ప్రజల తరఫున కోరుతూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ఈ విశాల్ మార్ట్ వారిది ఇంకా పెద్ద ఎత్తున ఇంకా బ్రాంచ్లు ఏర్పాటు చేయాలని అందరికీ నాణ్యమైన ధరలలో మంచిగా ఇవ్వాలని చెప్పేసి వారిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. విశాల్ మార్ట్ హౌసింగ్ బోర్డులో పడటం ఈ హౌసింగ్ బోర్డుకే చాలా ప్రాముఖ్యత పెరిగింది. ముఖ్యంగా ఈ ల్యాండ్ మార్క్ తో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ కూడా విపరీతమైన రేట్లు పెరిగినాయి. ఎందుకంటే ఈ ఒక విశాల్ మార్ట్ పడటం వల్ల మిగతా ప్రాంతాలు కూడా చాలా ఎందుకంటే ఇది డిమార్ట్కు పోవాలన్నా అటు సాగర్ రోడ్డు పోవాలి ఇక్కడ ప్రజలకు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఈ విశాల్ మార్ట్ వాడు అన్ని రకాల వస్తువులు కూడా దీంట్లో లభిస్తాయి.
ఎందుకంటే ఈ విశాల్ మార్ట్లో కూడా మీరు భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి. విశాల్ మార్ట్లో ప్రైసులు కూడా చాలా తక్కువ. ముఖ్యంగా దుస్తులు మాత్రం ఎక్కువ అయితే క్లాత్స్ మొత్తం అన్ని రకాలుగా చిన్నపిల్లలుగా పెద్దవాళ్ళకి అన్ని దొరుకుతాయి. అన్ని ఇంట్లో కావాల్సిన వస్తువులు ఇన్ని కూడా చాలా విశాలమైన రేట్లు, అంటే తక్కువ రేట్లో లభిస్తాయి. ఇవన్నీ మీ అందరూ మీ సద్వినియోగం చేసుకొని, పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని మీరు విశాల్ మార్ట్ ఇక్కడ పడినందుకు కూడా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారం తెలియజేస్తున్నాం. మా కంపెనీ గొప్పతనం కానీ ఏంటంటే మేము ఆల్రెడీ ఇప్పటికీ ఇండియా లెవెల్లో 650 స్టోర్లు ఓపెన్ చేస్తాము. తెలంగాణలో 42వ స్టోర్ ఇది. సో మిర్యాలగూడలో మేము ఇంత మంచి స్టోర్ ఓపెన్ చేసాము అండ్ ఇంత మంచి లొకేషన్లో ఉంది. అండ్ మా దగ్గర ఉన్న ప్రైస్ పాయింట్స్ అనేది అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి ఒక్క కస్టమర్, అంటే కన్జ్యూమర్ ఎవరైనా సరే లోవర్ అండ్ మిడిల్ క్లాస్ కాన్సెప్ట్ అని వస్తుంది మా కంపెనీ అనేది. అంటే అతి తక్కువ ధరలలో వస్తుంది. అంటే ఈరోజు సమాజంలో ఎవరైనా సరే రోడ్డు మీద ఎవరైనా వెళ్ళేవైనా కూడా ఎవరైనా షాపింగ్ చేసుకోవచ్చు మా దగ్గర వచ్చేసి. అంటే అలా ఉంటాయి. అంటే ప్రైజెస్ అయినా సరే, క్వాలిటీ అయినా సరే ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాదండి మా కంపెనీ. సో ఒకటే నేను అందరికీ కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఉన్న మిర్యాలగూడలో ఉన్న ప్రతి ఒక్కరు 100% వచ్చి షాపింగ్ చేయండి. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం మంచిగా తీసుకోండి. థ్యాంక్ యూ. విశాల్ మార్ట్ మిర్యాలగూడలో ఏర్పాటు చేసినందుకు విశాల్ మార్ట్ వాళ్ళ కంపెనీ వాళ్ళకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈ మిర్యాలగూడ టౌన్లలో మంచి మంచి మాల్స్ రావాలని కోరుకుంటున్నాం. వాళ్ళ విశాల్ మార్ట్లో ఇప్పుడు మేనేజర్ గారు చెప్పినట్టు అతి తక్కువ ధరలో అంత క్వాలిటీ క్వాంటిటీతో మంచి రేట్లతో ఉంటుంది. మనందరం సద్వినియోగం చేసుకుంటే చాలా మంచిది. మళ్ళీ ఇట్లాంటి మార్కెట్లు కూడా చాలా వస్తాయి. థ్యాంక్ యూ ఈ అవకాశం.